ఆయన వాళ్ళు నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసినటువంటి సీనియర్ నేత ఇక లేరు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు. ఈ నెల 26వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలో ఉంటున్నటువంటి సుదర్శన్ రెడ్డి ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడి నుండి హైదరాబాదుకు అత్యుత్తమ చికిత్స కోసం తరలించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసింది. అంటే సుదర్శన్ రెడ్డిని హనుమకొండ నుంచి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అక్కడి ప్రైవేట్ డాక్టర్లు చెప్పారు. అదే విషయం ప్రభుత్వానికి చెప్పినప్పుడు ప్రత్యేకించి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించి అతను హుటాహుటిన సుమారు గంటన్నరలో హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేశారు, అత్యుత్తమ వైద్యాన్ని కూడా అందించారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ సుదర్శన్ రెడ్డి చివరికి తుదిశ్వాస విడిచారు. రకరకాల ప్రయత్నాలు చేశారు. ఛాతీ ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది, నరాల సంబంధిత సమస్యలు కూడా వచ్చినాయి. ఇలా ఒక్కొక్క సమస్య తనకు తలెత్తడంతో, తనని కమ్ముకోవడంతో చివరికి సుదర్శన్ రెడ్డి ఈ లోకాన్ని వదిలేశారు. ఇతను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ సీనియర్ నేతలలో స్ట్రాంగ్ సపోర్టర్లలో ఒకరుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కన్వీనర్గా కూడా బీఆర్ఎస్ తరఫున చాలా కాలం పనిచేశారు. ఈయన మొదటి నుంచి కూడా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడుగా, మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగానే కొనసాగుతున్నారు. మొత్తానికి ఈరోజు తెల్లవారుజామున బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ లోకాన్ని వదిలేశారు. థ్యాంక్ యూ.